58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జగ్గయ్యపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గ్రేడ్ శాఖ గ్రంథాలయంలో నవంబర్ 14 నుంచి 20 వరకు జరగనున్న కార్యక్రమాలను శ్రీరామ్ రాజగోపాల్ ఘనంగా ప్రారంభించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విధంగా పాఠశాలలో ప్రతి స్కూలు ప్రతి కాలేజీలో కూడా గ్రంథాలయాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్టడీ అవర్ ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో లైబ్రరీకి వెళ్ళేవాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇందా మాస్టర్ చెప్పినట్టు మార్పులు తప్ప మార్పు లేదు. మార్పు రావాలని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా లైబ్రరీ ఏర్పాటు చేసుకుని న్యూస్ పేపర్ కావచ్చు, బుక్స్ కావచ్చు ఖచ్చితంగా చదువుకునే విధంగా, ఎందుకంటే పిల్లలకి ఏ కాటి మార్పులు రావాలని ఉద్యోగం సాధించాలని చెప్పి మనం కానీ తల్లిదండ్రులు కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా వెనకటి చెప్తున్నారు సద్గ్రంథ పఠనము సత్సంగం అనేది చాలా ఉపయోగపడుతుంది. మంచి గ్రంథాలు చదువుకోవడం, సత్సంగాలకి వెళ్ళడం అనేది మానవుల యొక్క ఆలోచన విధానం చాలా మారుతుంది. మరి తప్పకుండా టీవీలకి, వాట్సాప్లకి, ఫోన్లు కాకుండా ఇటువంటి పుస్తకాలు మంచి సమాజాన్ని మేలు చేసేది, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి ఈ విషయం మీద పుస్తకాలు తెలుసు తప్ప ఇది ఇంటర్నెట్లో కాకుండా ఎప్పుడైతే బుక్స్ చదివితే తప్పకుండా చాలా ప్రశాంతంగా మంచి ఆలోచనలు ఉంటే మన ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలను ప్రోత్సహిస్తూ ప్రతి వాళ్ళు పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఏ విధంగా మన పిల్లలకి ఇచ్చేది బంగారం అందిస్తున్నాము, డబ్బులు అందిస్తున్నాము కాకుండా మంచి పుస్తకాలు కనుక పిల్లలకు తల్లిదండ్రులు కనుక పిల్లలకి ఇస్తే తప్పకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు